కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. వెంటనే ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోకమాత శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ నాయకులు అన్నారు. కట్టుబడి పాలెం గ్రామంలో తెల్లవారుజాము నుండే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే లోకమాత శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్నామని వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్డి రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు. ఈ మేరకు దసరా ఉత్సవాలు పురస్కరించుకుని శ్రీ శ్రీ విజయ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల కరపత్ర ఆవిష్కరణ 65వ వార్డు వాంబే కాలనీ గరుడహద్రి కొండపై వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర నేతృత్వంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో మొదటిసారి శ్రీ విజయ దుర్గాదేవి శరన్నవరాత్రులు ఉత్సవాలు జరుపుతున్నామని అన్నారు. 9 రోజులు అమ్మవారిని ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే విధంగా అలంకరణ జరుగుతుందని తెలిపారు. 6వ తేదీన సుదర్శన హోమం నిర్వహిస్తున్నామని, భక్తులందరూ కూడా పాల్గొని పూజ అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోని మితాని అప్పలరెడ్డి, హనుమంత్ కొండలరావు, బి ఉషారాణి, కె జానకి, హిమజ, వరలక్ష్మి, చిట్టెమ్మ, నాగమణి, కె భవానీ, స్వాతి, మంగమ్మ, సంతు, వై చిన్నమ్మలు, ఏకాంతమ్మ, కె లక్ష్మమ్మ, ఎం గవర్లక్ష్మి, జి పద్మావతి, చాముండేశ్వరి, జి కుమారి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీభూని ఇలా సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తేదీ 3/10/2024 గురువారం నుండి ఉదయం 8 గంటలకి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమంతో మొదలుకొని 12/10/2024 శనివారం వరకు సాయంత్రం ఉదయం స్వామివారికి 8 గంటలకి పంచామృత అభిషేక కార్యక్రమంతో ఆఖరి వరకు శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరగబడుతున్నాయి. ఈ యొక్క నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుకుంటూ తేదీ 6/10/2024 ఆదివారం నాడు శ్రీ సుదర్శన మహాయాగ కార్యక్రమం జరగబడుతోంది. ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మీ యొక్క సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందుతారని కోరుకుంటూ 12/10/2024 శనివారం నాడు శ్రవణ నక్షత్రం, విజయదశమి, శనివారం పర్వదినం పురస్కరించుకుంటూ ఉదయం 5 గంటలకే స్వామివారికి పంచామృత అభిషేక కార్యక్రమంతో పాటు తదనంతరం 7 గంటల నుంచి స్వామివారికి విశేష అలంకారంతో విశేష పూజాది కార్యక్రమాలు జరగబడతాయి. ఎంతో పర్వదినం సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి అన్నప్రసాదం కార్యక్రమం కూడా ఉంటుంది. గాజువాక నియోజకవర్గంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయంలో శరన్న నవరాత్రులు మహోత్సవ కార్యక్రమాలకి విచ్చేసిన పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు అన్ని విషయాల కార్యక్రమం చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ఎక్కడో తిరుపతిలో బ్రహ్మోత్సవాలు వెంకటేశ్వర ఆలయాలు నిర్వహిస్తారు. అదే ఆచార్య పెద్దలు ప్రదీప్ గారు వారు సహకారంతో పురోహితులు వారు ఇచ్చిన సలహా మేరకు మొదటి సంవత్సరం ఆలయం నిర్మించిన తర్వాత ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొవాలి, స్వామి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అందరూ కూడా కులాలు, మత, రాజకీయాల సంబంధం లేకుండా ఆలయ నిర్మాణం అందరూ సహకరించాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రత్యేకత ఏంటంటే 6వ తారీఖున సంబంధించి 6వ తారీఖుని సుదర్శన పెద్దలు ఇక్కడ మితాన్ అప్పలరెడ్డి వారి అధ్యక్షాయంతో నిర్వహిస్తున్నాం. వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వెంకటస్వామి వరలక్ష్మి ఆశీస్సు ఉండాలి. ఈ సుదర్శన హోమంలో ఇక్కడ ప్రత్యేకంగా ఏంటంటే ఆర్థికంగా మనం చేయాలన్నా చేయలేము. స్వామి బ్రహ్మోత్సవాల్లో ఒకసారి మీరు కూర్చుంటే దాదాపు మీరు ఒక సంవత్సరం మీరు సుదర్శన హోమంలో కూర్చున్నట్టుగా అంత ప్రతిభ పొంది ఉంటారు. అందులో ప్రత్యేకంగా ఇది ఏంటంటే అన్ని మన ప్రతి మానవ జన్మ ఎత్తిన తర్వాత మనకు ప్రతి ఒక్కరు కూడా కొందరికి ఆర్థిక సమస్యలు ఉండవు, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి, కుటుంబ కలహాలు, సర్వరోగ నివారణ అన్నిటికీ కలిపి సుదర్శన హోమం చాలా చక్కనైన సుదర్శన హోమం నిర్వహిస్తున్నారు. మరి గాజువాక నియోజకవర్గంలో 65వ వార్డులో వాంబే కాలనీ కొండ గరుడాద్రి కొండగా వైకుంఠ వెంకటేశ్వర స్వామిగా స్వామివారి నిలయం ఆనంద నిలయంగా మరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి బ్రహ్మరథంగా స్వామివారికి మనందరం కూడా బ్రహ్మరథం పెట్టినట్టే మరి ఈ యొక్క లక్ష్మీ నవరాత్రులు అందరూ దేవి తల్లిని రెడీ చేస్తాను. దేవి నవరాత్రి అష్టలక్ష్మి, ఈ యొక్క అష్టలక్ష్మి నవరాత్రులు, ఈ యొక్క అష్టలక్ష్మి నవరాత్రిలో ఎవరైతే పాల్గొంటూ ఉంటారో, ఎవరైతే అమ్మవారికి పసుపు కుంకుమ పూజ కార్యక్రమంలో
అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారో మరి అందరికీ కూడా ఆ తల్లి ఆ శ్రీమన్నారాయణుడు అనుగ్రహం వెళ్ళవేళ్ళ వారికి వారి కుటుంబాలకి ఉండాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఎంతో అరుదైన ఆలయం, ప్రపంచంలోనే వైకుంఠ దూరం ఉన్న ఆలయము మరి ఈ యొక్క కొండపైన నిలవడం అన్నది మనందరి అదృష్టంగా అనుకుందాం. మరి స్వామివారి కరుణా కటాక్షాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అంతా లోక సంస్థ సుగుణోభవంతు, లోకములో అందరం కూడా బాగుండాలని మరి ఈ కొండపై వెంకటేశ్వర స్వామి ఎంతో అరుదైన ఈ యొక్క హోమం సుదర్శన యోగం, ఈ సుదర్శన హోమంలో పాల్గొని మరి అందరూ కూడా మరి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని తెలియపరుస్తున్నాము. విశాఖ ఉక్కులో తొలగించిన 4000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధులలోనికి తీసుకోవాలని స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ నాయకులు అన్నారు. ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వద్ద అఖిలపక్ష కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ గా ఉన్నటువంటి పర్మనెంట్ ఎల్లో పాస్లను మంజూరు చేయాలని అన్నారు. ఉక్కు ఉత్పత్తిలో కీలకంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమని, ఉక్కు యాజమాన్యం అవలంబిస్తున్న తీరు వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపాదికన కార్మికులను తొలగించారో చెప్పాలి అని, కనీసం సమాచారం ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని అన్నారు. ప్లాంట్ పునర్నిర్మాణానికి కావాల్సిన అంశాలను పక్కన పెట్టి కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం బాధాకరమని, 7.3 మిలియన్ టన్నులకు ఎంతమంది కార్మికులు కావాలో ఉక్కు యాజమాన్యానికి తెలుసు అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అన్నారు. ఈరోజు స్టీల్ ప్లాంట్లో 4000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అభ్యంతరణ తొలగించిన ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కోసం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గత 3 రోజులు బట్టి స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కార్మిక సంఘాలుగా ఎంత చెప్పినా కూడా ఈరోజు ఇనే వాతావరణం లేదు. అందులో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న 16,000 మంది కార్మికులు అందరూ కూడా ఈరోజు ఈడీ వర్క్స్ దగ్గరికి వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీ నిర్ణయాన్ని వెనక తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క అడ్మిట్ బిల్డింగ్ కూడా రేపో మాపో ముట్టడించడం తప్పదు. ఖచ్చితంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఎవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్నారో వాళ్ళందరిపైన కూడా స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆగ్రహానికి గురి కావడం తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ విషయాన్ని మీకు అనేక సార్లు చెప్పాం. 4,000 కుటుంబాలని ఈరోజు రోడ్డును పడసేసే సందర్భం ఎవరు తీసుకున్నారు? ఈ నిర్ణయం ఈ యొక్క మీకు ఎవరిచ్చారు? మీ కాంట్రాక్ట్ వర్కర్స్గా ఒక కాంట్రాక్ట్ ద్వారా నియామకమైన వాళ్ళు మిమ్మల్ని ఈరోజు ఒక ఇంజనీర్ ఇచ్చారు, ఒక హెచ్ఆర్, హే హక్కుతో నువ్వు తొలగిస్తావు. నువ్వు 4-5 నెలలు బట్టి జీతాలు ఇచ్చే హక్కు నీకు లేదు, కానీ కాంట్రాక్ట్ కార్మికుడిని తొలగించే హక్కు నీకు ఎవరిచ్చారని చెప్పేసి ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని మేము నిలదీస్తున్నాం. మిత్రులారా, ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ
ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ అతి ముఖ్యమైనది. ఈరోజు ఈ కార్మికులు గత 20-30 సంవత్సరాలు బట్టి ఈ యొక్క కష్టించి పనిచేస్తున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ని కార్మికుల్ని ఈరోజు అర్ధంతరిన 4000 కుటుంబాన్ని రోడ్డును పరిశీలించే దుర్మార్గమైన ఆలోచన ఈరోజు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకుంది. ఈ తక్షణమే మీరు వెనక తీసుకోకపోతే రేపొద్దున్న బంగ్లాదేశ్లో ఏ విధంగా అయితే జన ఆగ్రహానికి బంగ్లాదేశ్ ముట్టడించారో ఆ ఆగ్రహానికి ఈరోజు వైజాగ్ కూడా ఉట్టంగిపోద్దని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇమ్మీడియట్లుగా 4000 మంది పాసలన్నీ కూడా వెనక తీసుకొని యథావిధిగా పనులు కొనసాగించాలని చెప్పేసి మేము కార్మిక సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు అతి ముఖ్యంగా నిర్వాసితులు కూడా ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి ఇంటర్వ్యూలు పెట్టి కలెక్టర్ ద్వారా ఇంటర్వ్యూలు పెట్టి ఈరోజు జాయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అర్ధంతరిని తొలగించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. ఈ హక్కు మీకు ఎవరిచ్చారు? ఎవరిని సంప్రదించకుండా, ఎవరికి కార్మికుడికి కానీ కాంట్రాక్టర్ కానీ ఎవరికి నోటీసులు ఇవ్వకుండా మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేము తప్పుపడుతున్నాం. ఈరోజు ఎటువంటి కార్మికుడికి కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి కానీ ఎవరికి ఆపద జరిగినా దీనికి ప్రభుత్వం కుట్రగా భావిస్తాం. దీనికి స్టీల్ ప్లాంట్ యాజమాన్యమే సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి ఈవినింగ్ దాకా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈవినింగ్ తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ కూడా ముందు పెడతాం. నిర్ణయాలకు కానీ ఈవినింగ్ లోపు కానీ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ఎడ్మిట్ బిల్డింగ్ ముట్టడికి కూడా మేము పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కట్టుబడిపాలెం గ్రామంలోని తెల్లవారుజాము నుండే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వసంత ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జీకొండూరు మండలం కట్టుబడిపాలెం గ్రామంలోని ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ రోజు తెల్లవారుజాము నుండి పెన్షన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు గ్రామంలో స్థానిక నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ జీకొండూరు మండలంలోని 8,661 మంది లబ్ధిదారులకు 3,67,77,500 రూపాయలు లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశామన్నారు. వార్డు మెంబర్గా చేశారండి. 84 ఓటర్ వెరిఫికేషన్ అప్పుడు 84 సార్. ఈ నెల పెన్షన్ పెద్ద అయినా చూడండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లోకమాత శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్టీల్ కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ నాయకులు అన్నారు. కట్టుబడిపాలెం గ్రామంలో తెల్లవారుజాము నుండే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KNR ఛానల్.